హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఇన్‌స్టంట్ దోస. అప్పటికప్పుడు ఏ పప్పు నానబెట్టకుండా ఈజీగా దోస అయితే వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బావుంటుంది. దానికోసం బౌల్‌లో 1 ½ కప్ జొన్న పిండి, పావు కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకొని 2 ½ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ రకంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దోసనైతే వేసేసుకోవాలి. స్టవ్ పైన దోస పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత మనం దోసలాగా వేసుకోవడమే పిండిని. మనం గరిటె పెట్టి రౌండ్గా తిప్పనక్కర్లేదు. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దోస ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా హెల్దీ దోశ అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్తో సహా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా యాడ్ చేసేసుకోవడమే. ఈ దోశలకి ఏ చట్నీ అయినా సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అండ్ ఇన్స్టెంట్ టిఫిన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుషిక క్రియేషన్స్. థ్యాంక్ యూ.